హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన ధనలక్ష్మి గారు ఒంగోలు నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ వేమన గారి పద్యాల్లోని అంతరార్థాలు అని ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదియోగి ముందుగా ధ్యానం చేసిన యోగులలో మొదటివాడైన పరమేశ్వరుడు, అలాగే మధ్యములైన శంకరులు, ఆ పరంపరలో కొనసాగుతున్న అనేక మంది గురువులకు మనం చెప్పే ఈ పద్యము ద్వారా కృతజ్ఞత అందుతుంది. అలాగే ఇంతకు ముందు ఎన్నో జన్మలు తీసుకుని ఈ జన్మ వరకు వచ్చాము మనము. ఈ జన్మలలోని గురువులందరికీ కూడా ఈ పద్యం ద్వారా మన కృతజ్ఞతా భావన చేరుగాక అని అన్నమాట. అలాగే ఈ జన్మలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గురువుల దగ్గర ధ్యానంలోకి రాకముందు నుంచి, చిన్ననాటి నుంచి మన తల్లి ప్రథమ గురువైతే, తల్లిదండ్రుల ప్రథమ గురువులైతే మనకి జ్ఞానాన్ని నేర్పడానికి సహకరించిన ఎంతో మంది గురువులకు, అలాగే ధ్యానాన్ని ఇచ్చిన గురువులకు కూడా ఈ నమస్కారం చెందుతుంది అని సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఈ పద్యం అంతా చెప్పనక్కర్లేకుండా ఓం శ్రీ గురుభ్యో నమః అనుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ధ్యానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు అనంతకోటి ప్రణామాలు తెలియజేస్తూ, ఫర్ యూ ఛానల్ని నిర్వహిస్తూ చక్కగా ధ్యానాన్ని అందరికీ అందజేయాలని సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం వేమన గారి పద్యాలు మన తెలుగు కవులలో, అలాగే యోగులలో ఎంతో మంది ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు ఒకరైన వేమన గారు. ఆయన సామాన్యంగానే జన్మించినప్పటికీ అందరిలాగే ఆటపాటలతో మామూలు సాదాసీదా జీవనం గడిపి తన జీవితంలో ఎన్లైట్మెంట్ అంటే ఒక్కసారి ఎన్లైట్మెంట్ పొందిన వాళ్ళలో ఒకరైన ఈ వేమన గారు అన్నమాట. అలా ఎన్లైట్మెంట్ ఒక యోగి తత్వం అంటే ఎలా ఉంటుంది అని అందరికి నిరూపించారు వేమన గారు. ఆయన పద్యాలు ఒక అద్భుతమైతే, ఆయన పద్యాల్లోని అంతరార్థాలు, వేదార్థాలు ఇంకా అద్భుతంగా ఉంటాయన్నమాట. అవి చిన్నగా ఉన్నప్పటికీ అద్భుతమైనవిగా ఉంటాయి. అలాంటి పద్యాలలో కొన్ని పద్యాలను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు అందించారనమాట. అలా ఎందుకంటే వేమన గారికి చాలా పద్యాలు ఉంటాయి, కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఉదాహరణకి 700 శ్లోకాలు భగవద్గీత మనం చదవలేము, దాన్ని ఎవరు అందుకోలేరు, అంత చదవాలంటే చాలా కష్టము అని దాన్ని ఫిల్టర్ చేసి ఏది అవసరము అని ఆత్మజ్ఞానానికి సంబంధించి కొన్ని 120 పద్యాలను ఎలా అందజేశారో అలాగే వేమన గారి పద్యాలను కూడా అందజేశారనమాట. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనుషులకి ఏది అవసరము అన్నప్పుడు నిజంగా దేనికి లోటు ఉండట్లేదు. తినడానికి ఇప్పుడు ఇదివరకలా ఎవరు ఇబ్బంది పడట్లేదు, ఉండడానికి ఇబ్బంది పడట్లేదు. అలాగే అన్నీ ఉంటున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయింది అనుకుంటున్నాం. మన
పద్ధతుల్ని మనం పూర్వీకుల నుంచి వచ్చిన పద్ధతుల్ని, మన ఋషి సంస్కారాలని, సాంప్రదాయాలని పక్కన పెట్టేసి, అధునాతనంగా ఏదైనా వస్తుంటే వాటిని ఆచరిస్తున్నాము. ఏది మంచి, ఏది చెడు, ఏది మేలైనది, ఏది ఈ జీవితం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, దీనిని ఎలా సంస్కరించుకోవాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎలా ఎదగాలి అనే విషయాలను మాత్రం పక్కన పెట్టేసి ఈ ఆ భౌతికపరమైన జీవితాల్లో భౌతికపరమైన ఆనందాల కోసం వెంపర్లాడుతూ జీవించేస్తున్నామనమాట. ఇలాంటిది ప్రస్తుత కాలంలో మనందరికీ అద్భుతంగా ఈ ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారే ఈ చక్కని ఆత్మజ్ఞానానికి సంబంధించిన పద్యాలను కూడా మనకి పెట్టారనమాట. ఎందుకు అందించారు అంటే, ఆత్మజ్ఞానం ఒకటి వంటిది అంట మాస్టర్స్. మిగిలినవన్నీ నువ్వు సీఎంవా, లేకపోతే పీఎంవా, నువ్వు కలెక్టర్‌వా, ఇంజినీర్‌వా, పెద్ద సెలబ్రిటీవా, మిలీనియర్‌వా, లేకపోతే నీకు ఎంతో అందంగా ఉందా, ప్రపంచ సుందరివా, అన్ని సున్నాలు అయితే ఆత్మజ్ఞానం ఒకటి వంటిది. ఈ ఆత్మజ్ఞానం ఈ జీరోస్ పక్కన ఈ ఒకటి చేరినప్పుడు ఎంత వాల్యూ ఉంటుందో, దేనికైనా ఆత్మజ్ఞానం అనేది కలిసినప్పుడు అది ఉన్నతంగా సంస్కరించబడుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో ఒక మాట మాట్లాడతారో అది అందరికీ ఉపయుక్తమవుతుంది. ఆత్మజ్ఞానంతో ఏం చేసినా సమాజ శ్రేయస్సును ఇస్తుంది. సమాజంలో శ్రేయస్సునిస్తుంది. ఇలాంటి ఉద్దేశంతో ఎంత చక్కని ఆత్మజ్ఞానాన్ని బోధించారు అంటే, వేమన గారి బోధనల్లో ఆత్మజ్ఞానాన్ని కొన్ని మంచి పద్యాల ద్వారా అందించారన్నమాట మనకి. అలాగే ఎందుకంటే బుద్ధరేద్ ఆత్మనాత్మానం. నాకు ఇంత అన్ని రకాలు ఉన్నాయండి. ఇంత చదువుకున్నానండి. లేకపోతే ఇన్ని సౌకర్యాలున్నాయి. బంధుమిత్ర పరివార జనం అంతా ఉన్నారు అనుకుంటే ఎలా సాధ్యం? ఎలా ఉద్ధరించుకోవాలి? ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవ్వరు వచ్చి మనల్ని ఇంతమంది ఉన్నారు కదా! అంటే ఎవ్వరు వచ్చి ఎవరిని ఉద్ధరించరు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. ఎవరి ఆత్మను వారు ఉద్ధరించుకోవాలి. మనం బాహ్యంగా కనిపించే శరీరాలు మాత్రం కాదు, ఆత్మస్వరూపులం. ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ స్వరూపులము అని చెప్తుంటారనమాట. ఆత్మేయునో ఆత్మనే బంధువు, బంధురాత్మేక రిపురాత్మనః అన్నట్టుగా ఎవరి ఆత్మ కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఆ ఆత్మని ఉద్ధరించుకోవాలి. అలా ఆత్మను ఉద్ధరించుకునే క్రమంలో వేమన గారు ఎంత అల్లరి చిల్లరగా తిరిగినప్పటికీ ఆయన ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అద్భుతమైన సందేశాలను అందరికీ జనావళికి ఆయన పద్యాల ద్వారా అందించారనమాట. అలా వేమన పద్యాలలోని అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ వెళదామనమాట. ఎంత చిన్న చిన్న పదాలు. చిన్న చిన్న పదాలతోనే మొత్తం మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలా అందించిన వాటిలో హ్మ్, మనస్సు గురించి ఒక పద్యం అన్నమాట. అసలు మనస్సు అనే దాన్ని మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చాం కాబట్టి, మనకి మనస్సు అనేది చాలా ప్రధానమైనది. ఈ మనస్సు గురించి ఈ పద్యము మొదటిలోనే ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధించిన ఈ మనసు గురించి పూర్తిగా సానుకూలంగా దీనిని స్థిరము చేయడం ఎవరి తరము కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. దీనిని ఏ విధంగా అంటే, మనసులోనున్న మర్మమంత ఎరింగి స్థిరము చేసి ఆత్మతేట పరచి ఘటము నిల్పవలయు ఘనతలింకేటికి విశ్వధాభిరామ వినురవేమా. అసలు ఎంత గొప్ప వాళ్ళైనా దేనికి బందీ అయిపోతున్నారు, దేనికి కట్టుబడిపోతున్నారు, దేనిని గెలవలేకపోతున్నారు, దేనిని అధిగమించలేకపోతున్నారు అనుకున్నప్పుడు మనసు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మనస్సు ఉండాలి. మనస్సు లేకపోతే దేనిని ఆనందించలేము, దేనిని అనుభవించలేము, దేని పట్ల ఒక భావన, ఒక
సరి అయిన భావనతో ఉండలేము. అది ఎంత అవసరం అంటే అది ఉండాలి. కాకపోతే కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారనమాట. అలా మన మనసుని స్థిరం ఎలా చేసుకోవాలి? అసలు ఈ మనసు యొక్క మర్మాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారనమాట ఇక్కడ. మనసు నిజంగా చూడండి, మనకి ఏది వద్దు అని చెప్తారో, ఉదాహరణకి ధ్యానంలో కూర్చుంటామండి. మనకు ఆలోచనలు రాకూడదు అని అనుకున్నామంటే అయ్యే ఫస్ట్ వస్తూ ఉంటాయన్నమాట. అలా ఇప్పుడు ఈ సమయంలో మాస్టర్స్ మీకు కోతి గుర్తు రాకూడదు అని పొరపాటున అన్నామంటే అదే గుర్తొస్తుంది. అంత చంచలమైనది మనస్సు. కాబట్టి ఈ మనసుని ఎలా స్థిరం చేయాలి? దాని మర్మం ఏంటి అనేది తెలుసుకోమన్నారనమాట. ఈ ఎంత అద్భుతమైందంటే ఇది మనసులోని మర్మాన్ని తెలుసుకుని, అసలు ఏంటి ఈ మనసు? ఈ మనసుతో ఇన్నాళ్ళ నుంచి ఇన్ని ఆలోచనలు చేస్తూనే ఉన్నాం కదా! చిన్నప్పటి నుంచి ఏది సరి అయిన ఆలోచన, ఏది సరికాని ఆలోచన అని మనకి ఊహ రాకముందు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ ఆలోచనతో నాకు ప్రయోజనం లేనప్పుడు నేనెందుకు ఆలోచించాలి అని ఈ మనసులోనున్న ఈ ఆలోచనలను పక్కన పెట్టి ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నామా? ఇలా ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎంతమంది వాళ్ళ మనస్సుని కట్టడి చేయగలుగుతున్నారు? స్థిరం చేసుకోగలుగుతున్నారు? ఇలా మనసు యొక్క మర్మాన్ని తెలుసుకొని, మనస్సుని ప్రయత్నపూర్వకంగా ఈ బుద్ధి ఎప్పుడైతే మనం బాగా పనిచేస్తుందో, ఆ బుద్ధిని ఉపయోగించి ఈ మనస్సుని ఏం చేస్తారంట? ప్రయత్నపూర్వకంగా ఆత్మ వైపుకు నడిపిస్తారంట. అదే అసలైన బుద్ధి కుశలత. అది ప్రయత్నపూర్వకంగా ఈ మనసు ఎప్పుడు ఏదోటి కోరికలతోనో, లేకపోతే ఆశాపాశాలతోనో వాటి వెంట పడుతూనే ఉంటుంది. దాన్ని ప్రయత్నపూర్వకంగా బుద్ధితో ఏం చేస్తారు? ఆత్మ వైపుకి ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మనస్సు, హ్మ్, శరీరము, బుద్ధి, మనస్సు, ఆత్మ, పరమాత్మ. ఇలా మనకి డివైడ్ చేసినప్పుడు, ఈ శరీర స్థితిలో మనం దాటి మనస్సు స్థితిలోకొచ్చినప్పుడు, ఈ మనస్సుని బుద్ధితో కలపాలి. ఈ బుద్ధితో కలిపినప్పుడు, ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఆత్మ వైపుకు నడిపిస్తుంది. ఇలా నడిపించినప్పుడు మనం అనుకుంటాం, ఎన్నాళ్ళు ఈ ఆలోచన చేస్తూ ఉండిపోతాము. ఈ ఆలోచనల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి, మనం ధ్యానం చేసుకుందాము. మనం అంతర్ముఖమవుదాము. ధ్యానం చేస్తే అంతర్ముఖమైతే మనకి ఎంతో జ్ఞానం లభిస్తుంది అనే వివేకం కలుగుతుంది. విచక్షణ వస్తుంది. అలా వివేకంతో, విచక్షణతో, ఆలోచనా శక్తితో మంచి ఆలోచనలు ఆలోచించి మనం ఆహ్, ధ్యానంలో స్థితమయ్యి, మనస్సుని స్థిరం చేసి, ఆలోచనారహితంగా అయ్యి, అంతర్ముఖమయ్యి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాము. అలా మనకి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కూడా ఈ మనస్సు అనేది నిలకడగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము. చూడండి, తమో గుణంలో ఉంటాము. తర్వాత దానిని దాటి రజోగుణంలోకొస్తాము. రజోగుణంలో కూడా వచ్చిన తర్వాత సత్వగుణం. సత్వగుణంలో కూడా అవి మంచి ఆలోచనలే కావచ్చు. అదైనా అవసరమా మనకి అనుకున్నప్పుడు ఆ ఆలోచనలు కూడా దాటి నిర్గుణమైనప్పుడు మనసు స్థిరమవుతుంది. ఆ మనసు ఎప్పుడైతే స్థిరమవుతుందో, స్థిరం చేసుకొని ఆత్మను తెలుసుకున్నవారు, అలా అలా స్థిరం చేసుకుని ఆత్మను తెలుసుకున్న వారికి ఇతర గౌరవాలు అక్కర్లేదు. నిజంగా ఆత్మను తెలుసుకున్న వాళ్ళకి ఇతర గౌరవాలకి అవసరం లేదు అని చెప్పారనమాట ఇక్కడ. ఎందుకు అవసరం లేదు అంటే, నిజంగా నేను దివ్యాత్మ స్వరూపుడను అనుకున్నప్పుడు ఈ ఆత్మ ఈ భూమి మీదకి ఏ దివ్య ప్రణాళికతో వచ్చిందో దానిని చేయడం కోసమే ప్రయత్నం చేస్తాం కానీ, దానిని పక్కన పెట్టేసి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని, నాకు ఆస్తులు కావాలి, లేకపోతే నాకు గౌరవాలు కావాలి, ఇలాంటి వాటి వెనుక పరుగులు పెట్టము. ఎప్పుడైతే మనం ఏ పని మీద వచ్చామో, ఆ పనిని చూసుకోవడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాము. ఇతర గౌరవాలకి విలువనివ్వము. ఇక మిగిలి ఉంది కేవలం శరీరాన్ని నిలిపే ప్రయత్నము.
ఇంకేం మిగులుతుంది అలాంటప్పుడు అంటే, ఈ శరీరాన్ని నిలిపే ప్రయత్నము. ఈ అది శరీరాన్ని ఎలా నిలుపుతాము అంటే, ఆహ్, ఈ ఆహారం విషయం కావచ్చు. మొదటగా ఆహారం విషయం కావచ్చు. ఆహారమే కదా అనుకుంటాం. ఆహారము మనకి ఔషధమవుతుంది. ఆహారం తింటే బలమొస్తుంది అనుకుంటాము మనం. కానీ ఆహారం అరిగినప్పుడు బలమొస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాము ధ్యానం చేసిన తర్వాత. ఆహారం కూడా హితాహారము, మితాహారము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామనమాట. అలాంటి హితాహారము, మితాహారము తీసుకుంటూ చక్కగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాము. హ్మ్. అలాగే ఇంకా శరీరాన్ని నిలబెట్టుకునే ఆహారము అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే కానీ, ఈ శరీరం యొక్క ఆహ్, దీనికోసమే కేవలం ఈ మనం ఇలాగా హుందాగా కనిపించాలని, లేకపోతే ఇంకోటని, ఇంకొకటని వేరే వేరే ఆలోచనలు ఏమీ ఉండవు అని చెప్తున్నారనమాట. నిలిపే ప్రయత్నం మాత్రమే చేస్తాము. దీన్ని మనం ఎంత ఆహ్, ఆలోచిస్తామంటే కూలంకుషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అనే దాన్ని ఆలోచిస్తాము. అలా ఆలోచించినప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన దానిని పొందటం కోసమే ప్రతి క్షణం మన ప్రయత్నాన్ని కొనసాగిస్తాము. అదే ఉత్తమమైనదేంటంటే జ్ఞానము. ఏం చేసినా కర్మలు దగ్ధం కావు అని చెప్తూ ఉంటారు కదా మాస్టర్స్. జ్ఞానాగ్ని కర్మదగ్ధానాం అని శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు మనకి జ్ఞానం లభించాలంటే జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవుతాయి అంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనకి జ్ఞానం లభిస్తుంది. విశ్వశక్తిని మనం బాగా తీసుకున్నప్పుడు దాని ద్వారా ఎంతో అద్భుతమైన మేధస్సు మానవులకి ఉన్నది అనుకున్నప్పుడు అదంతా ఎలా లభిస్తుంది అంటే ధ్యానము ద్వారా లభిస్తుంది. ధ్యానం చేసినప్పుడు మనకి ఆ విశ్వశక్తి మనలోకి చేరినప్పుడు ఎంతో అద్భుతమైన విషయాలు మనకు తెలియడం ప్రారంభమవుతాయి. ఎన్నో సమాచారాన్ని, ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అలా ధ్యానం ద్వారా జ్ఞానం పొందగలుగుతాము. అంటే ఆత్మజ్ఞానం సంపాదించగలుగుతాము. జహ బహూనాం జన్మనామంతే జ్ఞానం జ్ఞానం మాం ప్రపద్యతే. అంటే ఎన్నో జన్మలు తీసుకుని వచ్చినప్పటికీ ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అదే ఉత్తమమైన జన్మ అవుతుంది. హ్మ్. అలా అని చెప్పారనమాట. బుద్ధి ఉన్న జ్ఞానవంతునికే ఆత్మ గురించి తెలిసేది. బుద్ధి ఉన్న జ్ఞానవంతులకే ఆత్మ గురించి తెలుస్తుంది. ఈ బుద్ధి లోపించిన వారికి ఈ జ్ఞానం గురించి, ఈ ఆత్మ గురించి అవగతం అవ్వదు అని ఇక్కడ చెప్పారు. ఘటము నిల్పవలయు అంటే శరీరము నిల్పవలయు. కర్మ అంటే పని స్థూల శరీరానికి క్రియలు అంటే పనులు అవసరము. అలాంటి పనులు చేసుకుంటూ ఈ శరీరాన్ని జీవనాన్ని గడపాలి. అంతేగాని ఘనతలు, లేనిపోని గొప్పల కోసం ఆహ్, ఏదో పేరు ప్రతిష్టల కోసం, ఆస్తిపాస్తుల కోసం పెద్ద నేనే అందరికీ అన్నీ చెప్పేలా ఉండాలి. నేను లేకపోతే ఈ పదవి చేయాలి అనే వ్యామోహాలతో ఇక్కడ ప్రయత్నం కొనసాగదు. కేవలం ఈ ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం గురించే తెలుసుకోవాలి అనే తపన మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారనమాట ఈ పద్యంలో. అంటే ఆత్మ జ్ఞానం అంత గొప్పది. ఈ జ్ఞా ధ్యానం చేస్తే జ్ఞానము, జ్ఞానమే ముక్తి, జ్ఞానాన్ముక్తిః. అందుకు గనక ఎప్పుడైతే మనం మనస్సుని నిర్మలం చేసుకొని మనం అంతర్ముఖమవుతామో అప్పుడు మనం ఈ శరీరము కాదు ఆత్మస్వరూపులము. నేను పూర్ణాత్మ నుంచి వచ్చిన ఒక అంశాత్మ స్వరూపాన్ని, నేను దైవ దైవస్వరూపాన్ని అని అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు మనం చక్కగా ఆత్మజ్ఞానంతో
ఆనందంగా జీవించగలుగుతాము. ఇలా ఈ మొదటి పద్యంలో చెప్తున్నారనమాట. ఇకపోతే రెండవ పద్యంలోకి వెళ్దాం మాస్టర్స్. సకల జీవులందు సమముగా నుండెడి యతని క్రమము తెలియనతడే యోగి. అతడు నీవే అగుట అన్యుడు కాడయా, విశ్వదాభిరామ వినురవేమా. యోగి తత్వం గురించి ఈ పద్యంలో చెప్పారనమాట. మొదటి పద్యంలో మనస్సు గురించి, మనస్సుని ప్రశాంతంగా చేసుకుంటే ఆత్మజ్ఞానం వైపుకి ఎలా ప్రయాణం చేస్తాము అనేది చెప్పారు. ఈ పద్యంలో సకల జీవులందు సమముగా నుండెడి యతని క్రమము తెలియని అతడి యోగి, అతడు నీవే అనుట అన్యుడు కాడయ్యా. చూడండి, యోగులను వేరుగా, మామూలు మనుషులను వేరుగా ఉంటారా? ఈ పూర్వకాలం ఉండేవారు. అంటే మనం ధ్యానం చేయాలంటే ఏ హిమాలయాల్లోకో, జనాలకు దూరంగా ఉండే, జనావాసాలకు దూరంగా ఉండే స్థలాల్లోకి వెళ్ళి మనం ధ్యానం చెయ్యాలి, దూరంగా వెళ్ళిపోవాలి, మనం అక్కడ ధ్యానం చేసుకోవాలి, భార్యా బిడ్డలను వదిలేయాలి, ఇలాంటి భావాలతో ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చిన తర్వాత సంసారంలోనే నిర్వాణం పొందవచ్చు అనే చక్కని విషయాలను, ఎలా ధ్యానం చేయాలి, ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనే విషయాన్ని మనకి తెలియజేశారు. సర్వ ప్రాణులను సమంగా చూసే పద్ధతి అనుసరించేవాడే యోగి. చూడండి, యోగి తత్వానికి వచ్చిన వాళ్ళు సర్వ ప్రాణులను సమంగా చూస్తారు. చూడండి, మనకి సమాజంలో ఉంటాము, చెప్పారు మనకి ఏమనంటే, ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా యోగులను వేరుగా, మామూలని వాళ్ళు వేరుగా మనకు కనిపించకపోవచ్చు. కానీ యోగి తత్వం ఎంత గొప్పదంటే మాస్టర్స్, వాళ్ళు సకల జీవులను సమంగా చూసే మంచి బుద్ధి కలిగి, సూక్ష్మత కలిగి ఉంటారనమాట. వాళ్ళు చూసే పద్ధతి, అనుసరించే విధానము అంత గొప్పగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏ విధంగా ఉంటుందంటే, మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఎటువంటి ఆత్మ ఉందో సకల చరాచర సృష్టిలో అన్ని భూతాల్లో అదే ఆత్మ ఉంది అని సమదృష్టితో చూస్తారు యోగులైన వాళ్ళు. వాళ్ళు మనకి సమాజంలో కనిపించినప్పుడు మనకి యోగితత్వం గురించి చాలా గొప్పగా చెప్పారనమాట. ఇలా చెప్ అదే మమాత్మ సర్వభూతాత్మ, నీలో ఎటువంటి ఆత్మ ఉందో సర్వభూతాలందు, కనీసం మనం మనుషులం కదా, మనుషుల్నే ప్రేమగా చూద్దాము అని కాకుండా అన్ని భూతాల పట్ల దయతో, ప్రేమతో ఉంటారు యోగులైన వాళ్ళు. వాళ్ళకి అన్నిటి అందు సమభావన ఉంటుంది. ఆ సమభావన మాటల్లో చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది అంత సాధ్యం కాదనే చెప్పాలి. కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ యోగులకు అది సాధ్యమవుతుంది. అలా యోగి అన్న వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారు అని ఈ పద్యంలో చెప్పారనమాట. యోగులు మనం వారికి ఒక ప్రత్యేకత ఏమీ ఉండదు. మనం ఉంటాం సంసారంలో, మన పిల్లల్ని ఒక రకంగా చూసుకోవడం, అదే ఎదుటి వాళ్ళ పిల్లలైతే వాళ్ళను ఒక రకంగా చూడడం, ఇవన్నీ మనకుంటాయి. కానీ యోగులు అలా కాదు, అందరినీ కూడా సమభావంతో చూస్తూ ఉంటారనమాట. అందరి పట్ల సమాంతరమైన ప్రేమను చూపించగలుగుతారు. అందరూ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకుని వారు బ్రహ్మతో చరించగలుగుతారు. అందరూ సమమే, వేరువేరుగా ఎవ్వరూ లేరు అనే భావన కలిగిన వారే అసలైన యోగులు అని చెప్పారనమాట ఇక్కడ. ఆ అందుకే భగవద్గీతలో కూడా ఏమని చెప్పారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః అన్నారు. అంటే ఏమనంటే, విద్య కలిగిన వాడు, వినయశీలుడు, పండితుడైన వాడు, సద్గుణ రాశి అయినవాడు, బ్రాహ్మణుడిని కానీ, ఆవును కానీ, ఏనుగు లాంటి సత్వగుణ ప్రధానమైన ప్రాణిని కానీ, ఆఖరికి కుక్కను అంటే సునకమును కానీ, ఆ సునకమును వండుకుని భుజించే వానిని
కానీ సమాంతరంగా చూస్తాడంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దేని పట్ల హేయ భావన లేనివాడు, హీన భావన లేనివాడు. చాలామంది మేము హిందువులము అంటారు. కానీ ప్రతి దాని పట్ల హీన భావన లేకపోవడమే అసలైన హిందుత్వం. అది అద్భుతమనమాట. ఎందుకంటే తెలుసుకోకపోతే హీన భావన అనేదుంటుంది. నిజంగా తెలుసుకున్న వాళ్ళకి అసలు హీన భావన ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎన్నో అంటే కీటకాల నుంచి, పురుగుల నుంచి, అమీబా నుంచి అనే ఏకకణ జీవి నుంచి అదే రాళ్ళలో నుంచి వృక్ష ప్రపంచానికి, జంతు ప్రపంచానికి వచ్చాం. అక్కడి నుంచి అమీబా లాంటి ఏకకణ జీవి నుంచి మొదలై మన ప్రస్థానం మొదలైంది. అలాంటప్పుడు అన్ని ఉపాధులు పొంది ఇక్కడ వరకు వచ్చాం కదా! ఎన్నో జన్మలు తీసుకొని దేని పట్ల మనకి వివక్షత ఉంటుంది అనే జ్ఞానం కలిగినప్పుడు దేని పట్ల హీనభావం ఉండదు. ఎందుకంటే అన్నిటిలో ఆత్మ నా పరమాత్మ స్వరూపంలో స్వరూపమై వెలుగొందుతుంది అనుకున్నప్పుడు దేని పట్ల హీనభావన ఉండదు. దేని పట్ల అలాగే ప్రత్యేకమైన ప్రేమ గాని, ప్రత్యేకమైన అనురాగం గాని, ఎవరి పట్ల ద్వేషము కానీ ఉండదు యోగులైన వాళ్ళకి. వాళ్ళు అన్నిటినీ సమాంతరంగా స్వీకరిస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. ఇలా అని చెప్తున్నారు ఈ యోగి తత్వం గురించి. ఎంత చక్కగా చెప్తున్నారంటే ఇంకా యోగులైన వాళ్ళకి ఎంత గొప్ప ఆహ్, బ ఆ చూసే అంటే ఎప్పుడైతే మనం దృ దృష్టి మారుతుందో సృష్టి మారుతుంది. మనం చూడండి అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. నో కామెంట్స్, నో గాసిప్స్ ఇలా చెప్తూ ఉంటాం. నో జడ్జ్‌మెంట్స్ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? అన్నప్పుడు ఈ ధ్యానంలో స్థితమయ్యి అంతర్ముఖమయ్యి ఆత్మజ్ఞానం పొందిన యోగి తత్వం తెచ్చుకున్న వారికే ఇవన్నీ చాలా వాళ్ళకి ఎలా అవుతుందంటే కరతలామరకమైపోతుంది. దీనికోసం వాళ్ళు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయక్కర్లేదు. ప్రత్యేకంగా ఉండక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి దేని పట్ల హేయభావము, హీనభావము ఉండదు. శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ కలుగుతారు. అన్నిటి పట్ల, అందరి పట్ల సమభావన, సమదృష్టి కలిగి ఉంటారు. ఈ విధంగా ఉంటారు యోగులైన వాళ్ళు. వాళ్ళు పైకి యోగులులా కనిపించకపోవచ్చు. అంటే ఆహ్, కాషాయాలు కట్టుకోవాలి, జటలు పెంచుకోవాలి, కమండలాలు ధరించాలి. ఇలాంటివి ఏమి ఉండవు మాస్టర్స్. మనుషుల్లోనే యోగులు అనేవాళ్ళు ఉంటారు. అందుకే ఉప్పు, కర్పూరము ఒకలా కనిపించినప్పటికీ వాటి జాడలు చూసినప్పుడు, వాటి రుచులు చూసినప్పుడు వేరు వేరుగా ఉంటాయి. అలాగే యోగులైన వాళ్ళు గుణగణాలను బట్టి వారి యోగితత్వం మనకి అవగతమవుతుంది. అలాగే సామాన్యులు గుణగణాలను బట్టి వీరు యోగులు కాదు అనేది కూడా మనం తెలుసుకోగలుగుతామనమాట. ఎందుకంటే వారి తత్వం ఆ విధంగా ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుంది. సకల జీవులందు సమముగా నుండెడి ఎతడి క్రమము తెలియ అతడే యోగి. అతడే అతడు నీవే అనుట అన్యుడు కాడయ్యా. నువ్వు ధ్యానం చేసినప్పుడు, నువ్వు మంచి స్థితిలోకి ఆత్మజ్ఞానం పొందినప్పుడు అతడు నీవే. నువ్వే యోగివి. అన్యులెవరూ కాదు. పైగా మళ్ళీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే నువ్వే ఆ స్థితికి చేరినప్పుడు యోగివే నువ్వు కూడా. అప్పుడు యోగి ఎవరో యోగులు, మనం యోగులం కాదు అనే భావన అవసరం లేదు. అలాంటి క్రమము నీకొచ్చిందో లేదో నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనల్ని మనం కూడా మనకి ధ్యానము ఎంత అవసరమో, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము కూడా అంతే అవసరము. ధ్యానం చేస్తాము జ్ఞానం కోసం. ఈ జ్ఞానం ఏ విధంగా ఎలాగ ఉండాలి? ఈ జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతున్నాము? ఈ జ్ఞానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఎవరికైనా దీన్ని ఉపయోగపడుతుందా? అనే విషయాన్ని కూడా మనం అవగతం చేసుకోవాలన్నమాట. అలాగే స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలను చదవటంతో పాటు కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనం ఇంకా ఏం మార్పు చేసుకోవాలి? మనం ఇంకా ఎలా ఉన్నతంగా ఉండాలి?
అని దాన్ని ప్రతి నిమిషం కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం ఉపయోగపడేలాగా జీవించాలి. సమాజ శ్రేయస్సు కోసమై మనం పాటుపడాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారనమాట. ఇలా యోగి అనేవాళ్ళు ప్రత్యేకంగా ఉండరు. ఇలాంటి గుణాలు, లక్షణాలు అన్నీ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు నిజమైన యోగులు అని చెప్తున్నారనమాట. నిజంగా ఒక యోగి తత్వంలోకి చేరినప్పుడు దాని మీద ప్రత్యేకమైన దేని మీద వ్యామోహాలు, మోహాలు పెట్టుకోరు. వారికి బంగారాన్ని, మట్టిని తెచ్చిపెట్టినప్పుడు సమంగానే స్వీకరిస్తారు రెండిటిని కూడా అని చెప్తున్నారనమాట. ఆ విధంగా యోగి తత్వం ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక పద్యం చెప్పుకుందామండి. దానికి కూడా కొంత అర్థం చెప్పుకుందాము. యాత్ర పోయినాతడెన్నాళ్ళు తిరిగినా భద్రమైన విముక్తి పదవిగనడు. మనసు నిల్పునతడు మహనీయమూర్తిరా. విశ్వదాభిరామ వినురవేమా. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఈ ఈ యాత్ర చేద్దామా? ఆ యాత్ర చేద్దామా? ఆ పుణ్యక్షేత్రానికి ఎళదామా? ఈ పుణ్యక్షేత్రానికి ఎళదామా? ఈ గుడిలో ఉన్నాడా? ఆ గుడిలో ఉన్నాడా? అలా యాత్రలు పోతూ ఉంటారు చాలామంది. యాత్ర పోయిన అతడెన్నాళ్ళు తిరిగినా అంటే ఇక్కడ యాత్రలకు వెళ్ళడం తప్పని చెప్పట్లేదు మాస్టర్స్. యాత్రలకు వెళ్ళి ఆయా ఆహ్, క్షేత్రాలలో, ఆయా స్థలాలలో శక్తిని గ్రహించండి. కాకపోతే అసలైన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మూలాన్ని పట్టుకోమంటున్నారనమాట. యాత్ర పోయినాతడెన్నాళ్ళు తిరిగిన భద్రమైన విముక్తి పదవిగనడు. ఇక్కడ చూడండి మాస్టర్స్, భద్రమైన విముక్తి పదవి అంటే ఏంటి? భద్రమైన విముక్తి పదవి అంటే ఇక్కడ ఏంటి? ఏం చేస్తే ఈ భద్రమైన విముక్తి పదవి వస్తుంది? మనసు నిలుపువాడు మహనీయమూర్తిరా. ఇప్పుడు మనసు అనే దాన్ని ఫస్ట్ పద్యంలో ఎలా చెప్పుకున్నామో మళ్ళీ ఈ పద్యంలో కూడా ఎంత ఈ మనస్సుకే ఇచ్చారనమాట. మనసు నిలపాలి. దేని మీదైనా మనసు నిలపకపోతే అది మనకి రావడం సాధ్యం కాదు. ఏ పని చేసినా ఒక సంగీతం నేర్చుకోవాలి, లేకపోతే ఒక ఈ కళ నేర్చుకోవాలి. ఏదైనా సరే ఈ పని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ నీ మనసు పెట్టినప్పుడే, నీ మనసు, తనువు అన్నీ నువ్వు నిలబెట్టినప్పుడే నీకది లభిస్తుంది. మామూలుగా అది నీకు లభించేయాలంటే అంత సాధ్యమా? కాదు కదా! అందుకని నువ్వు ఎన్ని యాత్రలకు పోయినా నువ్వు ఎన్నాళ్ళు తిరిగినా కూడా భద్రమైన విముక్తి పదవికి చేరలేవు. ఎప్పుడు నువ్వు భద్రమైన విముక్తి పదవి నీకు లభిస్తుంది అంటే నువ్వు మనస్సును నిలపాలి. దేని మీదైతే నీ మనస్సుని నిలపగలుగుతావో దానిని పొందగలుగుతావు. యద్భావం తద్భవతి. నేను ధ్యానం చేస్తున్నాను. నేను ఆత్మజ్ఞానిని కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు అది నీకు వచ్చి తీరుతుంది. అది నీ ప్రయత్నపూర్వకంగా నీ మనస్సుని నిలబెట్టి నువ్వు అంతర్ముఖమైనప్పుడు క్రమక్రమంగా ఏది కూడా అసాధ్యం కాదు. సాధన సాధ్యతే సర్వం. అది నీకు సాధ్యమవుతుంది. అలా మనసు నిలిపిన వాళ్ళే మహనీయ మూర్తులుగా వెలుగొందారు ఎంతో మంది. ఎందుకంటే ఉదాహరణకు రామభక్తుడైన హనుమంతుడు కార్య సాధకుడై లంకను ఆ సీతమ్మను అన్వేషించడం కోసం ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మధ్యలో ఎన్నో ఆటంకాలొచ్చినియి. వేటికి కట్టుబడిపోలేదే. అతని మనసంతా ఎక్కడుంది? స్వామి కార్యం మీదే ఉంది. స్వకార్యం మీద లేదు. వచ్చి మైనాకుడు రా హనుమా, నాపై సేద తీరు, కొన్ని ఫలములను భుజించు, ఈ తేనెని స్వీకరించు అన్నప్పుడు నాకవేమీ అవసరం లేదు. నేను స్వామి కార్యార్థినై వెళ్తున్నాను. నేను అంటూ వాటినన్నిటిని ఎన్నో సింహిక కావచ్చు, లేకపోతే అక్కడ ఎంతో మంది రాక్షసులు కావచ్చు, ఎంతో మంది అడ్డగించడం,
మధ్యలో లేకపోతే ఆహ్వానించడం జరిగినప్పటికీ ఆయన మనసంతా ఎక్కడ నిలబెట్టాడంటే, ఆయన స్వామి చెప్పిన, శ్రీరాముడు చెప్పిన ఆ పని మీదే మనసుని నిలబెట్టి సీతాన్వేషణకై కొనసాగాడనమాట. అలా ప్రతి వాళ్ళు కూడా దేనిలో అయినా విజయాన్ని సాధించారంటే, ఆ సాధించడానికి మూలం ఏంటంటే, వారు దాని మీద ఆ మనస్సుని నిలబెట్టారు కాబట్టే దానిలో విజయాన్ని పొందగలిగారు. దేన్నైనా సరే భద్రమైన విముక్తి పదవి ఎక్కడ లభిస్తుంది అన్నప్పుడు మనసు నిలిపినప్పుడే లభిస్తుంది. అలా మనసు నిలబెట్టిన ప్రతి ఒక్కరూ కూడా మహనీయమూర్తులుగా వెలుగొందారు. అలా వెలుగొందారు అనడానికి ఎన్నో ఉదాహరణలన్నమాట. అలా ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చనమాట. స్థిరమైన మనసు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. స్థిర చిత్తం కలవాడే ఉత్తమోత్తముడు అని చెప్పేశారు ఒక్క మాటలో పత్రిజీ గారు. స్థిర చిత్తము, స్థిరమైన మనసు. వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి అక్కడ యోగులు ఆత్మజ్ఞానం కలవారిని దర్శించాలి. ఏం చేయాలి అంటే యాత్రలకు తిరగడం తప్పు కాదు. వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళండి. అక్కడ యోగులు ఉంటారు. ఆ యోగులు సంచరించిన స్థలాలు ఉంటాయి. అక్కడ వారు ఆ యోగులు ఉంటే వారి సందేశాలని అడిగి తెలుసుకోండి. అలా తెలుసుకొని సత్యాసత్యాలు, సరైన జీవన విధానం, మోక్ష మార్గం గురించి క్రమక్రమేణా హ్మ్. మనం అవన్నీ కూడా తెలుసుకొని క్రమక్రమేణా వాటిని ఆచరించి అనువర్తించి అక్కడ ఆ శక్తిని గ్రహించి దర్శనం చేసుకొని రావడం తప్పు కాదు. కానీ కేవలం ఒక్క పర్పస్ కోసమే భా తీర్థయాత్రలకు ఎన్నాళ్ళు తిరిగినా నీకు ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తున్నారనమాట. ఈ తిరుగుడు బూడిదలో పోసిన పన్నీరే అని అర్థం చేసుకుని, మహిలో ఉన్న మహనీయ మూర్తులను అర్థం చేసుకోవడం అనేది తన మనస్సును తాను నిలపడానికి సాధ్యమవుతుంది. ఇలా ఎంతసేపు తిరగడం కాకుండా, ఈ అందరూ ఎలా ఆత్మజ్ఞానాన్ని పొంది మహనీయ మూర్తులుగా వెలుగొందారు అని మనం వాళ్ళందరి గురించి తెలుసుకొని, మనం కూడా ఆ బాటలో ఆ దారిలో నడవాలి అని చెప్తున్నారనమాట. అందుకే ఆదిశంకరాచార్యులు కూడా ఒకటి చెప్పారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖే భవతి భవార్చన తరుణయనౌకే అంటే ఆ భజగోవిందంలో కూడా ఈ విధంగా చెప్పారనమాట. 3 లోకాలలో కూడా సజ్జన సాంగత్యము అనేది ఎంతో గొప్పది. అందుకే వివిధ ప్రదేశాలకెళ్ళినప్పుడు అక్కడ ఎవరు సజ్జనులున్నారు, ఎవరు సాధు పుంగవులున్నారు, ఎవరు ఆత్మజ్ఞానం కలిగిన యోగులున్నారు అని తెలుసుకొని వారితో సజ్జన సాంగత్యం చేయండి. అలా సజ్జన సాంగత్యం 3 లోకాలలో కూడా మనకి మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నారనమాట. త్రిగచి త్రి త్రిజగతి సజ్జన సంగతి రేకే భవతి భవార్జన తరణే నౌక అన్నారు భజగోవిందంలో. ఈ 3 లోకాలలోనూ కూడా సజ్జన సాంగత్యం అన్నది దుఃఖ సాగరాన్ని ఈదడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఏకైక మార్గం. ఇది ధ్యాన స్వాధ్యాయంతో సమానము. ఈ సజ్జన సాంగత్యము ధ్యానము అలాగే స్వాధ్యాయంతో కూడా సమానము అని చెప్తున్నారనమాట. అలా ఏది మంచిది, ప్రతి పనిలో కూడా ఏది మంచిది, ఏది మనకి ఉపయుక్తమవుతుంది, ఏది సర్వోత్తమమైనది అని శోధించి తెలుసుకోండి. దానిని ఆ మార్గంలోనికి మంచి మార్గం అయితే ఆ మార్గంలోనికి ప్రవేశం చేసి ఆ మార్గాన్ని అనుసరించి సత్ఫలితాలను పొందండి అని చెప్తున్నారనమాట. ఓకే మాస్టర్స్, ఇంకా ఇంకొక పద్యం చెప్పుకుందాము. అంతరంగమందు అనువుగా శోధించి తలప ముక్తి తనకు కలుగు, బాహ్యమందు భాషింప తెలియునా విశ్వదాభిరామ వినురవేమ.
ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఏదైనా మనం బాహ్యంగా చూసేసామంటే, దాని లోతు అనేది మనకి అవగతం కాదు. మనకు అర్థం కాదు. బాహ్యంగా ఒక దానిని చూస్తాము. బాహ్యంగా చూసినప్పుడు ఇప్పుడు మనం కంచంలో అన్నం పెట్టుకుంటాం మాస్టర్. ఆ అన్నాన్ని అన్నంలాగే చూసేసి, మనం ఆకలేస్తుంది కదా! ఈ ఆకలికి తినేస్తున్నాము అంటే, తినటం తప్పు కాదు. తినేసాము అంటే ప్రతిరోజు దాని గురించి ఏమైనా అర్థం చేసుకోగలుగుతామా? ఏమీ అర్థం చేసుకోలేము. కానీ దాని గురించి అర్థం చేసుకోవాలి. ఇది ఎంత గొప్పది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఈ అన్నం మన ప్లేట్‌లోకి ఎలా వచ్చింది అని ఒక్కసారైనా ఆలోచించగలుగుతాం. అలా ఆలోచించగలిగినప్పుడు దాని గురించి మనకి ఎంతో విషయాలు తెలుస్తాయన్నమాట. ఆహా! ఎంత గొప్పది ఈ ఈ సృష్టి. ఈ అన్నం ఎలా తయారవుతుందంటే, ఈ సప్త సముద్రాలున్నాయి, ఎన్నో నదీ నదములున్నాయి. ఇవన్నీ కూడా సూర్యరశ్మితో వేడెక్కి నీటి ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళతాయి. ఈ ఆకాశంలో మేఘాల రూపాల్ని సంతరించుకుంటాయి. మేఘాలుగా మారి ఆ మేఘాలు వర్షిస్తాయి. అలా వర్షించినప్పుడు భూమి లోపల వేసిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. పంటలు పండుతాయి. అలా పంటలు పండినప్పుడు అక్కడ ఆ పంటలు విత్తనాలు చల్లి దానికి ఎరువులు పెట్టి, నీటిని అందించి, శ్రమపడి, ఎన్నో కలుపులను తీసి, ఎంతో శ్రమపడి, రైతు పడిన శ్రమ తెలుస్తుంది. అక్కడ భగవంతుడు ఇచ్చిన భగవంతుడి ద్వారా వచ్చే సృష్టి క్రమము కూడా తెలుస్తుందనమాట మనకి. ఎలా అంటే, ఆ వర్షం అందితే భూమిలోని విత్తనాలన్నీ మొలకెత్తి, ఆ మొలకల్లో నుంచి ధాన్యం వస్తే, ఆ ధాన్యం మళ్ళీ మిల్లులకి వెళ్ళి అది శుభ్రపరచబడి మనకి రైస్‌గా వస్తుంది. అది మనం మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత అమ్మ మళ్ళీ దాన్ని శుభ్రం చేసి, దాన్ని పచనం చేసి అగ్ని సంస్కారం అంటే దాన్ని మనం ఉడికించి అది ఉడికిన తర్వాత వార్చి మనం కంచంలో పెట్టుకుంటే ఇంత ప్రక్రియ జరిగినప్పుడు ఆ అన్నం మనకి వచ్చింది అనే విషయం తెలుస్తుంది. ఏదైనా వస్తువుని వస్తువులాగే చూసేసినప్పుడు దాని వెనుకున్న జ్ఞానం మనకి ఎలా తెలియదో, అలాగే అంతరంగంలో అంటే మన లోపల ఎప్పుడైతే అనువుగా శోధించాలి ప్రతిదాన్ని అని చెప్తున్నారనమాట. మనస్సును నిలిపి నిరంతరం సాధన ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ విషయంలో ఈ ఈ ఈ పద్యంలో చెప్తున్నారు. ఇలా హ్మ్. అంతరంగంలో మనస్సుని నిలిపి నిరంతరం సాధన కొనసాగిస్తూ ఉంటే ముక్తి కలుగుతుంది. బయట మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు ఏం చేయమన్నారు అంటే ఎంతసేపు అంతర్ముఖమవ్వాలి. అంతరంగంలో శోధించండి. మనస్సుని నిలిపి నిరంతర సాధన చేయండి. అలా చేసినప్పుడు ముక్తి అనేది బాహ్య వస్తువు కాదు. అది పూర్తి అంతరంగంలో క్రమక్రమంగా గోచరం అవుతుంది. ముక్తి అనేది బాహ్యంగా మనకి లభించేయాలి అంటే లభించేయదు. ఎప్పుడైతే మనం హ్మ్. ఆహ్, అంతరంగంలో మన మనస్సుని నిలిపి అంతరంగానికి ప్రవేశించి అక్కడ అంతరమయ్యి అక్కడ అంతరంగంలో క్రమక్రమంగా శోధించి సాధన ద్వారా క్రమక్రమంగా తెలుసుకుంటే అది మనకి తెలుస్తుంది. ఆ విషయం పూర్తిగా అవగతమవుతుంది, అర్థమవుతుంది. అయ్యేదే కానీ బాహ్యంగా చూస్తే మనకు అవగతం అవ్వదు అని చెప్తున్నారనమాట. అంటే అంతరంగంలో అనువుగా అంటే తెలివిగా శోధిస్తే అది లభ్యం అవుతుంది. అదే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ విధంగా తపల తలప అంటే సాధన చేయగా ముక్తి తనకు కలుగును. అంటే ఎవరికి వారే ముక్తికి మార్గం వేసుకోవాలి. వా ఎవరికి వారు ఇలాగ తలప అంటే ప్రయత్నం చేస్తే సాధన ద్వారా ప్రయత్నం చేస్తే ఆత్మానుభవం వస్తుంది. ఆత్మానుభవంతో కూడిన బుద్ధి వికాసమే ముక్తి. అసలైన ముక్తి అని ఇక్కడ చెప్తున్నారనమాట. నిజంగా మనకి ధ్యానంలో కూర్చుంటే ఏదైనా ఒక అనుభవం వచ్చినప్పుడు ఓహో! అవును. ఇది నిజము అని మనం అనుకుంటాం గానీ
మనకి ఇదవుతుంది తప్ప ఎన్ని ఎదుటి వాళ్ళు అనుభవాలు వినేసినా ఇది నిజమో కాదు అన్న సందేశం మనకి తప్పకుండా కలుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం అనుభవమే అసలైన జ్ఞానము అన్నారు కాబట్టి, మనం ఎంతో కొంత కనీసం కొంత అనుభవ జ్ఞానాన్నైనా పొందగలిగితే నిజమే యెస్. ఇది నేను కేవలం శరీరం అనుకున్నాను. కానీ కాదు, లోపల నడిపించేది ఒకటి ఉన్నది అని మనకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు దాన్ని మనం ఆత్మానుభవం అంటామనమాట. అలాంటి ఆత్మానుభవం, బుద్ధి వికాసం ఉంటేనే ముక్తికి మార్గం ఏర్పడుతుంది. హ్మ్. పూర్ణ దుఃఖరాహిత్య స్థితి. ఇక అన్నింటిని ఆనందించే స్థితి. నిజంగా నేను ఈ శరీరమే అనుకున్నప్పుడు అన్నిటినీ ఆనందించే స్థితి అది అంత సాధ్యం కాదు. ఎప్పుడో అన్నిటినీ ఆనందించే స్థితి వస్తుంది అంటే ధ్యానంలో అంతర్ముఖమయ్యి ఆత్మానుభవం పొందినప్పుడు నేను ఆత్మను, కేవలం ఈ శరీరాన్ని మాత్రం కాదు. ఈ ఆత్మకు ఇవేమీ లేవు. ఈ ఆత్మకు ఈ ద్వంద్వాలు, పాపపుణ్యములు, మంచి చెడులు ఇవేమీ లేవు. కాకపోతే అని అన్నిటి పట్ల కూలంకుషంగా అన్ని జ్ఞానాన్ని పొంది అన్నిటిని ఆనందించే స్థితి ఎప్పుడొస్తుందంటే ఆత్మానుభవం ద్వారా వస్తుంది. అలా పురోగతిని అనుభవించే స్థితే తనలోని చూసుకునే స్థితి. అంతటిలో తననే చూసుకునే స్థితి. అంటే చూడండి ఇక్కడ ఎంత గొప్పగా చెప్పేశారు. చెప్తున్నారు యోగులైన వాళ్ళు. ఇప్పుడు మనకి అన్నమాచార్యులున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఆయన అలా పాడుతూ ఎంత తన్మయత్వం చెందుతున్నాడో. తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. ఎందుకంత తన్మయత్వం, ఎందుకంత ఆనందం? ఆ బ్రహ్మను ఆయన అనుభవించగలిగాడు. ఆయన ఆ ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాడు. అందుకే ఆ బ్రహ్మ స్థితి గురించి అంత చక్కగా ఆ పాటలు రచించడం, అన్ని వేల కీర్తనలు రచించారు అంటే ఆ బ్రహ్మ స్థితిని అంతగా అనుభవించి ఆ పాటను అంత చక్కగా రచించారు కాబట్టి ఆయనకి అంత ఆనందం కలిగింది. నిజంగా ఆనందం మనం పొందుదాము అంటే అది అంత తొందరగా వచ్చేసేది కాదు. ఆ స్థితికి చేరినప్పుడు ఆ ఆనందం మనకి సొంతమవుతుంది. ఆహ్ నిజం. అంతే కదా! ఇప్పుడు కందువగు హీనాదికములిందు లేవు. అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ. శ్రీహరే అంతరాత్మ. అంతే కదండీ! నిజంగా మనం ధ్యానం చేసినప్పుడు, మనం ఆత్మ ఉంది అనుకున్నప్పుడు, ఆ ఆత్మే పరమాత్మ అనుకున్నప్పుడు, ఇంకా హీనము, అధికము, గొప్ప, పేద, ధనిక ఇవన్నీ ఎక్కడున్నాయి? కందువగు హీనాధికములిందు లేవు. అందరికీ శ్రీహరి అంతరాత్మ. అందరిలో ఆత్మస్వరూపుడు ఉన్నాడు. అందరికీ శ్రీహరి అంతరాత్మ. ఆ ఆత్మస్వరూపుడే శ్రీహరి. ఆ ఆత్మే పరమాత్మ. ఆ ఆత్మే ఆనంద స్థితి. ఆ ఆత్మే అసలైన స్థితి. ఆ ఆనంద స్థితి. అలా తెలుసుకున్నప్పుడు ఆనందించగలిగే ఆ స్థితి, ఆ స్థితి ద్వారా పురోగతి. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతాము. అనుభవించే స్థితి తనలోనే అన్నిటిని చూసుకోవడం. అవును. అక్కడ ధనలక్ష్మి గారు బాగా పాటలు పాడుతుంది. ఇక్కడ ఈ సుబ్బలక్ష్మి గారికి రాకపోవచ్చు. కానీ అక్కడున్న ఆవిడలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ వేరు కాదు. ఆత్మ ఒక్కటే అనుకున్నప్పుడు ఆ ఆనందాన్ని మనం పొందుతాం. అబ్బా! భలే పాడింది అని ప్రశంసించగలుగుతాం. ఎప్పుడు మనం ప్రశంసించగలుగుతాము? ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమైనా మంచి చేసినా, మంచి మాట్లాడినా, ఓహ్! ఇది నేనైతే ఇంత గొప్పగా చెప్పలేకపోయినా నువ్వు బాగా చెప్పావు అని ఎప్పుడు ప్రశంసించగలుగుతాం. ఒకవేళ నేను గొప్పగా చెప్పినా, నువ్వు కూడా చాలా గొప్పగా చెప్పావు అని ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము. ఆ ఆనంద స్థితి మనకు ఉన్నప్పుడే అందరిని సమానంగా ఆదరించగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము, ఆనందించగలుగుతాము. అలా అన్నిటిలో ఎప్పుడైతే ఆ సమాంతరమైన దృష్టి ఏర్పడుతుందో, ఆ ఆనంద స్థితి ఏర్పడుతుందో, అప్పుడు మనకి ఏకత్వ స్థితి, అదే చివరికి
జ్ఞానం యొక్క పర్పస్ ఏంటి అంటే కూడా అదేననమాట. అదే పత్రిజీ గారు వన్నెస్ మెడిటేషన్ అంటారు కదా! అలా ఆ వన్నెస్ స్థితికి చేరడము అంటే అదనమాట. అలాంటి స్థితి ఎప్పుడొస్తుందంటే అంతరంగమందు అనువుగా శోధించి తలప ముక్తి తనకు కలుగు. అంతరంగమందు నువ్వు అందుకే ఏం చెప్తుందా ఇక్కడ అమ్మవారు అంటే లలితా సహస్రనామాలు వెయ్యింటిలో కూడా మనం ఒక్క పదాన్ని తీసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు అంతర్ముఖమైనప్పుడు నేను నీకు గోచరమవుతాను కానీ, నువ్వు బహిర్ముఖంగా మొత్తం ఎంత వెతికినా నీకు నేను కనిపించను అని ఒక మాటలో ఎందుకు చెప్పేసింది అనుకున్నప్పుడు మనం అర్థం చేసుకుంటే, అప్పుడు తెలుస్తుంది గొప్పతనం ఏంటి అనేది. అలా అంతర్ముఖమైనప్పుడు ఆ స్థితికి మంచి ఆత్మానుభవాల్ని పొందినప్పుడు ఆ ఆత్మానుభవంతో మనం అన్నిటిని ఆనందించగలిగితే, అందరిలో ఉన్న పరమాత్మను వీక్షించగలిగితే, అప్పుడు ఆ ఆనంద స్థితి అక్కడున్నది నేనే, ఇక్కడున్నది నేనే. అక్కడున్నది అలా ఉంది, ఇక్కడున్నది ఇలా ఉంది. ఏది లేదని ఏడవడము, ఏదో ఉన్నదానికి పొంగిపోవడం, లేని దానికి కృంగిపోవడం, ఆనందమొస్తే ఒకలా, దుఃఖమొస్తే ఒకలా ఇలా కాకుండా స్థితప్రజ్ఞతతో ఉండగలుగుతాము. అన్నిటిని అర్థం చేసుకోగలుగుతాము. అన్నిటిని ఆనందించగలుగుతాము. అన్నిటిని సమదృష్టితో చూడగలుగుతాము. అన్నిటిని ఏకత్వంలో చూడగలుగుతాము అని చెప్తున్నారు ఇక్కడ ఈ పద్యంలో. దానికి చాలా తలప అంటే సాధన చాలా ముఖ్యము. సాధన చాలా అవసరము. బాహ్యమందు భాషించి ఎంత మాట్లాడేసుకున్నా బాహ్యంగా ఇది ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. నువ్వెప్పుడైతే అంతర్ముఖమవుతావో, ఎప్పుడైతే నీకు ఆత్మస్థితికి చేరుకుంటావో, అప్పుడే ఇది నీకు తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. హ్మ్. ఇది ఒక రోజులోనో ఆహ్, లేకపోతే అయిపోతుంది అన్నది కాదు. ఆమరణ పర్యంతం అంతరంగ సాధనలో వికసించే సుగంధ పుష్పం సాధన ఈ విధంగా హ్మ్, ఉండగా బాహ్యంలో ఊరికే శుష్క వేదాంతం భాషించడం వల్ల ఏం లాభం లేదు. వాక్కు జ్ఞానం వల్ల లోపాలు సమాధి స్థితి లభ్యమవుతుంది. పారాయణ పరంపర వల్ల ఆత్మజ్ఞానం సిద్ధించదు. కేవలం పారాయణ వల్లో లేకపోతే చర్చించుకోవడం వల్లో ఆత్మజ్ఞానం సిద్ధించదు. నీవు అంతరంగమందు అనువుగా శోధించి తలప ముక్తి నీకు కలుగుతుంది తప్ప, నువ్వు బాహ్యంగా ఎంత చేసినా నీకు కలగదు అని చెప్తున్నారనమాట. హ్మ్. బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే నానాపురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానాపురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానాపురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మముక్కటే బ్రహ్మముక్కటే
బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునగము మీద పొలయు ఎండొకటే కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునగము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగా వాజడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగా వాజడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే ఈశ్వరు నామముకటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బ్రహ్మముక్కటి పర బ్రహ్మముక్కటి పర బ్రహ్మముక్కటి పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానాపురే తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి, ధనలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.